హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆలు క్యాష్యూ కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, నాన్, రోటీ లాంటి వాటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఆలు క్యాష్యూ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి నూనెను వేడి చేసుకుని దానిలోకి అరకప్పు వరకు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పుల్ని నూనెలోంచి తీసేసుకుని అదే నూనెలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి బంగాళదుంప ముక్కలు ఇంకా కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకుని వేయించుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తబడుతున్నప్పుడు దీనిలోకి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు బాగా పండిన టొమాటో ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి గరిటతో కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకుంటే బంగాళదుంప ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. టొమాటో ముక్కలు బాగా మెత్తపడిపోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టుకుని బంగాళదుంప ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఒక 6 నుంచి 8 వరకు జీడిపప్పులు తీసుకుని కొన్ని నీళ్లు వేసుకుని బాగా మెత్తటి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ బాగా చిక్కగా అనిపించినట్టయితే కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యి లేదంటే వెన్న వేసుకుని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఆలు క్యాష్యూ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.